జార్జెట్ ఫ్రాక్స్ కోసం శారీస్ ఏమేం మోడల్స్ తీసుకున్నామో, ఎలాంటి కలర్స్ తీసుకున్నామో, ఎంతమంది క్లయింట్స్ ఆర్డర్ ఇచ్చారో, ఇప్పుడు మనం ఏమేం తీసుకున్నామో చూసేద్దాం. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అంటే ఇందులో 3 టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్లో మనకు నచ్చింది కొంచెం కాస్ట్లీ జార్జెట్ ఉంటుంది, కాస్ట్లీ ఫ్యాబ్రిక్ ఉంటుంది. బాగుంది కదా. సో ఇదొకటి. అయితే కొన్ని మాత్రం డబల్గా తీసేసుకున్నామండి, అయిపోతాయి మళ్ళీ అడుగుతారు క్లయింట్స్ అని. కొన్ని మాత్రమే డబల్ దొరికాయి, కొన్ని దొరకలేదు. అండ్ ఇంకో కలర్ బాగుంది. ఫ్రాక్ డిజైన్ చేశాక చాలా బాగుంటుందండి. కంఫర్ట్ కూడా ఎంత బాగుందో. ఇందులో నేనే ఒక 2 ఫ్రాకులు స్టిచ్ చేయించుకుంటే బాగుంది అనిపిస్తుంది. సో ఇదొకటి. 2-3 డేస్ నుంచి బయట తిరుగుళ్ళు ఎక్కువైపోయినాయి, మాకు వీడియోలు పెట్టడానికి అవ్వట్లేదు. కొంతమంది భలే పెడతారండి టైం టు టైం వీడియోస్, నాకు అస్సలు చేతే కాదు. అంటే ఇక అది మేబీ అప్డేట్ చేస్తే మంచిదే, అలా నేను కూడా అప్డేట్ అవ్వాలి. ఇది చూడండి ఇంకెంత బాగుందో కలర్, బ్లూ. దీన్ని మనం ఫ్రాక్ది బ్లౌజ్ది ఏదైనా వచ్చినా కూడా దాన్ని మనము హ్యాండ్స్కి కానీ ఫ్లవర్ డిజైన్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇదొకటి. చూస్తున్నారా, డిజైన్ మీకు క్లియర్గానే అర్థమవుతుంది. ఇంతకన్నా ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది కూడా భలే ఉందండి ఫ్యాబ్రిక్, అసలు పడిపోతున్నాయి. జార్జెట్ కదా, జారిపోతుంది. బాగుంది కదా. వావ్, ఇది కూడా బాగుంది. ఫ్లవర్స్, వీటి మీద ఫ్లవర్స్ ఉంటాయండి, కానీ నేను పెట్టుకున్న దగ్గర నుంచి మరీ ఎక్కువ నోటీస్ చేస్తున్నాను. డ్రెస్ వేసుకున్నా, చెవులే పెట్టుకున్నా, ఏం చేసినా ఫ్లవర్ ఫ్లవర్ ఫ్లవర్. నాకు నచ్చింది, చాలా బాగుంది. మీరు ఈ డిజైన్ కలర్ నేను డార్క్లోనే చూపిస్తున్నా మీకు అర్థం అవ్వడానికి. ఒకవేళ మనం లైనింగ్ వేసినా దాని లుక్ ఎలా ఉంటుంది అనేది మీరు ఇమాజిన్ చేసుకోండి. చాలా బాగుంది. ఇదొకటి. ఇలాంటిది మళ్ళీ ఇంకొకటి కూడా తీసుకున్నామండి ఫ్రాక్కి. ఎవరైనా సేమ్ కావాలి అని అడుగుతారేమో అని చెప్పేసి. ఇది వైట్ మీద ఇలా బ్లాక్ అండ్ యాష్ గ్రే అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. చాలా బాగుంది. దీన్ని మనం బార్డర్కి యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటిది ఇంకొకటి కూడా తీసుకున్నాం. ఇవి 2 తీసుకున్నాను. ఫ్రాక్ చూపించాను కదా వీడియోలో, చెప్పా కదా. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అవి వెళ్ళిపోతాయి శారీస్. ఇది మీకు ఆల్రెడీ చూపించాను. ఇందులో డబల్ మాకు దొరికింది, నేను తీసుకున్నానని చెప్పాను కదా. ఇది ఒక డిజైన్, సేమ్ కలర్, డిజైన్ వేర్. ఫస్ట్లో చూపించాను కదా. ఇది నాకే బాగుంది కదా, లెమన్ ఎల్లో. ఇది కూడా ఫ్రాక్కి చాలా బాగుంటుంది. చాలా కంఫర్ట్గా ఉన్న ఫ్యాబ్రిక్సే చూస్ చేసుకున్నామండి. అందులో ఇదొకటి. ఇవి కూడా ఒక 2 తీసుకున్నాం మేము. కలర్ పీచ్ కలర్. నాకు పీచ్ చాలా బాగా సెట్ అవుతుంది. అంటే నాకు ఆ పీచ్ కలర్ చూసి ఎంతమంది అడిగారో. ఫ్రాక్స్ ప్లెయిన్ జార్జెట్ పీచ్ కలర్ ఒకటి ఉంది కదా మన షార్ట్స్లో, చాలామంది అడిగారు. ఇది ఒకటి కుట్టుకుంటే అయిపోతుందేమో. ఇది ఎంత బాగుందో, వావ్, చాలా బాగుంది. ఎవరైతే త్వరగా సెలెక్ట్ చేసుకుంటారో చేసుకోండి, మిగిలిన వాటిలో నేను ఒక 2 తీసుకోవాలి కదా. ఇలా చూపిస్తుంటే యాక్చువల్గా మేము నార్మల్గా చూస్తాం కదా, శారీ అంతా ఓపెన్ చేయం కదా, కానీ తీసాక ఎంత బాగుందో ఓపెన్ చేశాక. త్వరగా సెలెక్ట్ చేసుకోండి మ్యామ్స్. జార్జెట్కి కూడా ఏం డిమాండ్ పెరిగిపోయిందండి. జార్జెట్లో అయితే 5,000 10,000 రూపాయల శారీస్ కూడా ఉన్నాయండి. నా దగ్గరికి 30,000 శారీ వచ్చింది జార్జెట్లో. ఇది ఒకటి. ఇది కూడా బాగుంది. మెహందీ ఎల్లో, ఇది మెంతి ఎల్లో అంటారు చూడండి, ఆ కలర్ చాలా బాగుంది. ఫ్రాక్గా డిజైన్ చేశాక చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక లైట్ కలర్ భలే ఉంది కదా. పేస్టల్ కలర్స్లో ఫ్రాక్స్ చాలా బాగున్నాయండి. ఇవి మనము బీచ్కి ఎలా వెళ్ళినప్పుడు ఈ ఫ్లోరల్ ఫ్రాక్స్ చాలా బాగుంటాయి. ఈ ఫ్రాక్స్ కోసం అన్న ఒకరోజు బీచ్కి వెళ్ళాలండి, ఒక 4-5 ఫ్రాక్లు పట్టుకొని బీచ్కి పోయి ఒక ఫోటోషూట్ చేస్తే అయిపోతుంది. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, ఫ్లోరల్ ఫ్రాక్స్, వావ్, జస్ట్ ఇమాజిన్. చాలా బాగుంది కదా.
అండ్ ఇంకొకటి తీసుకున్నా అని చెప్పాను కదా ఇది. సో మేబీ సంతోషి గారు ఒకటి తీసేసుకుంటారు అనుకుంటా. వావ్, బాటిల్ గ్రీన్ డార్క్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంది. ఇది ఇంకొకటి ఉంటే తీసుకుందాం అనుకున్నామండి, కానీ లేదు, కలర్స్ ఉన్నాయి కానీ ఇది వచ్చిన లుక్ రాలేదు. ఇదొక్కటి ఊరికే సపరేట్గా నేను స్టోర్కి వెళ్ళి కొనడానికి నాకు టైం ఉండట్లేదండి. కొత్తపేట వెళ్ళాము, అమీర్పేట వెళ్ళాము, కొన్ని స్టోర్స్ని చూసి అక్కడ ఈ ఫ్యాబ్రిక్స్ కలెక్ట్ చేసుకొని వచ్చాము. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి బాగుంది. సో నచ్చినవి తీసుకున్నాము, చాలా బాగుంది. మీకు డబల్ లుక్లో ఇది చూడండి, చిన్ని ఫ్లవర్స్, చిన్ని డిజైన్ కావాలనుకున్న వాళ్ళు వైట్ మీద బ్రౌన్ కలర్ చాలా బాగుంది. ఇది ఇది రాజీ తీసేసుకుంటుందని అనుకుంటున్నాను నేను మేబీ. సో ఎవరికైనా ఇది దొరక్కపోతే నన్ను తిట్టుకోకండి, వీలైతే క్షమించండి. ఇది బాటిల్ గ్రీన్, అది అసలు భలే ఉంది. ఆ గ్రీన్ డిఫరెంట్గా ఉందండి, అది చాలా బాగుంది. ఇది గ్రీన్, అదే బాటిల్ గ్రీన్లా ఉందట్టుంది. ఏమోలేండి, మీకు అర్థమయ్యే కలర్ అయితే తీసుకోండి, మీకు నచ్చితే, మీకు లేకపోతే తీసుకోండి. కలర్లతో చచ్చిపోతున్నా నేను, ఏ కలర్ అని చెప్పలేక. కానీ బాగుంది. జార్జెట్ ఫ్రాక్స్కి ఏం బాగుంటాయో అవి మాత్రమే మేము సెలెక్టెడ్గా మేము 27 శారీస్ తీసుకున్నాం అండి. వావ్, బ్రౌన్ బాగుంది కదా, క్లాత్ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీకు లైటింగ్ తక్కువ ఉంది, యాక్చువల్గా మా లైట్ ఒకటి ప్రాబ్లం ఉంది, మీకు ఇంకా క్లియర్ లైటింగ్ రావట్లేదు. లేదు అంటే శారీస్ అయితే సేమ్ వస్తున్నాయి, అదైతే చెక్ చేసుకున్నాము. పేస్టల్ షేడ్లో ఇది ఒకటి నేను రీసెంట్గా వేసుకున్నా కదండి ఒక ఫ్రాకు, అలాంటి ఫ్రాక్. ఆ ఫ్రాక్ మా బుజ్జి లేపేసింది. నెక్స్ట్ ఇది ఒకటి, భలే ఉన్నాయండి సాఫ్ట్గా. మైక్ దగ్గర సౌండ్ వస్తుందేమో నేను సైడ్ అలా అంటుంటే, బాగుంది. నెక్స్ట్ ఇది కూడా మా రాజీదే, నాకు ఇస్తుందో ఏదో మరా. అంటే మేమేం తీసుకున్నాము, మీకేం వస్తాయి, మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నా నెంబర్ ఉంది కదా దానికే కాంటాక్ట్ చేయండి. నా ప్రతి రీల్ మీద మన బిజినెస్ నెంబర్ అనేది ఉంటుందండి, మీరు అందులో చూసి కాంటాక్ట్ చేయండి ఎవరికి ఏది కావాలన్నా. సో పేమెంట్ ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళకే. యాష్ కలర్ ఫ్యాన్స్ ఉంటే కనుక ఇదిగోండి, ఇది కూడా బాగుంది. ఫ్రాక్ స్టిచ్ చేశాక దాని లుక్ ఎంత బాగుంటుందో అండి. ఇది లాస్ట్ మినిట్లో మేము క్లాత్ బాగుంది, కలర్ డల్ ఉంది కానీ కొంతమందికి ఇలాంటి డల్ కలర్స్ ఇష్టము, కానీ క్లాత్ బాగుందని చెప్పేసి తీసేసుకున్నాం. నెక్స్ట్ ఫైనల్లీ లావెండర్. ఈ 2 years నుంచి లావెండర్ చేస్తున్న క్రేజ్ అడావుడి మామూలుగా లేదండి. అదిగో దగ్గొచ్చింది. సో ఇదొకటి. మొత్తానికి ఫైనల్లీ ఇన్ని శారీస్ ఉన్నాయి. మీకు ఎవరికి ఏది నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరికి ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసుకొని మీరే కాంటాక్ట్ చేయండి. ఇవన్నీ కూడా ఎవరెవరు ఆల్రెడీ 2-3 మ్యామ్స్ సెలెక్ట్ చేసుకున్నారు కాల్స్లో. బట్ ఇలాంటి ఫ్రాక్స్ కోసం ఈ శారీస్ అన్నీ కొనడం జరిగింది. ఇలాంటి ఫ్రాక్స్ కావాలని ఎంతోమంది ట్రై చేస్తున్నారో, నిజంగా ఎన్ని ఆర్డర్స్ని మేము రిటర్న్ చేసామో అండి. నా జార్జెట్ ఫ్రాక్స్ చూసి, నా గ్రీన్ ఫ్రాక్స్ చూసి, బ్రౌన్ కలర్ ఫ్రాక్ చూసి మామూలుగా లేదు. ఆ క్రేజ్, ఆ మెసేజ్ రిప్లై ఇవ్వలేక అదిరిపోతుంది మాకు. మా పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందండి, చంపేస్తాడు. ఎక్కడో ఉంటుంది కానీ ఇక్కడ దాకా వస్తుంది, దగ్గలేక చచ్చిపోతున్నాను నేను. సో మీకు ఈ ఫ్రాక్స్లో ఏ ఫ్రాక్ అయినా కావాలి, మాకు కూడా ఫ్రాక్ లాగా ఇది కావాలి అనుకుంటే శారీస్ని మాత్రం ఇవ్వమండి. ఎందుకు అంటే మేము ఓన్లీ ఫ్రాక్స్ కోసం మాత్రమే తెచ్చాము. ఎవరికైనా ఫ్రాక్స్ కోసం విత్ స్టిచ్చింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.